నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కంబదూరు మండలం కురాకులపల్లి గ్రామానికి చెందిన శ్రీ భాష్యం జయప్రకాష్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 20 సంవత్సరాలుగా బత్తాయి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు బత్తాయి పంటలో వీరు పాటిస్తున్న పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం మేడం. బత్తాయి మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి? అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? మేము 12 ఎకరాల్లో విస్తీర్ణం చేస్తున్నాం మేడం. రంగుపూరి రకం మొక్కలు పెట్టినాము. అది 20 సంవత్సరాలు అయింది పెట్టి. బత్తాయిలో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉంటాయండి? వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారో ఒకసారి చెప్పండి. చిగురు వచ్చినప్పుడు మామూలుగా త్రిప్స్ కానీ లేదంటే పేనుబంక వస్తుంది. దానికి రోగారు M45 ఇలా వాడతాం ఫస్ట్. మరి దాంట్లో త్రిప్స్ వస్తాయి మేడం. దానికి కాన్ఫిడర్ కానీ క్లోరోఫైరిఫైస్ కానీ ఫంగిసైడ్ M45 బావిస్టాన్ కానీ వాడతాము. లేదంటే ట్రేసర్ కానీ ఇలాంటివి వాడతాం మేడం. పండుగకి వచ్చేసి పూత దశ తర్వాత పింజి పడే దశలో మేడం రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటాయి. అప్పుడు ట్రేసర్ కానీ డిలిగేట్ కానీ ఇలాంటివి వాడతాం మేడం. పూత నుంచి పింజ దశలో ఎక్కువ నల్లి వాడుతుంది మేడం. ఆ నల్లి కోసం ఒబెరాన్ కానీ మెజిస్టర్ కానీ లేదంటే సల్ఫర్ కానీ ఇలాంటివి వాడతాం మేడం. ఇంకా కాయ దశ వచ్చేదానికే పండుగలు ఇట్లాంటివి వస్తాయి మేడం. అది కూడా సీజన్ బట్టి వస్తాయి. అప్పుడు ట్రాప్స్ కానీ పెట్టుకుంటాం. లేదంటే దాంట్లో బుట్టెల మాదిరి వస్తాయి కదా మేడం, అవి కానీ లేదంటే లైటింగ్స్ ద్వారా ఒక బోవెన్లో నీళ్ళు పెట్టి దాంట్లో షాంపూ వేసి అలా పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటాం. వాటర్ ఇట్లా పద్ధతి ఒకటి. ఇంకా పండుగ అనేది పెద్ద సైజులో ఉంటాయి కొన్ని. అట్లా దాన్ని మామూలు దోమల బ్యాట్ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కదా మేడం. ఆ టైపు పోయి దాంతో కొట్టి చంపుతూ ఉంటారు. రాత్రి సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు అలా చేస్తూ ఉంటాం. వర్షాకాలంలో ఎక్కువ గడ్డి పడుతుంది కదా, ఆ గడ్డి లేకుండా చూసుకుంటే ఆ గడ్డిలో ఎక్కువ గుడ్లో పెట్టి అది పొదిగి లార్వా దశ నుంచి రెక్కల పురుగు అవుతుంది. అట్లా లేకుండా గడ్డి లేకుండా పొలంలో చూసుకున్నా కూడా కంట్రోల్లో ఉంటుంది మేడం. వీటికి మేము మామూలుగా వేప చెక్క వాడతాం మేడం. దాంట్లో వేప చెక్కలో ట్రైకోడర్మా సుడోమోనాస్ వ్యాము ఇవి డెవలప్ చేసి మొక్కకి కేజీ ప్రకారం ఇట్లా పెడతాం. లేదంటే ట్రైకోడర్మా సుడోమోనాస్ వ్యామ్ దాన్ని ఒక 200 లీటర్లు డ్రమ్ము ఒక్కొక్కటి పెట్టుకొని దాంట్లో 2 కేజీలు ట్రైకోడర్మా, 2 కేజీలు సుడోమోనాస్ వ్యామ్, 2 కేజీలు ఒక్కొక్క డ్రమ్ముకి 2 కేజీలు వేసుకొని 3 సపరేట్గా 2 కేజీలు బెల్లం ఒక్కో డ్రమ్ముకి వేసుకొని దాన్ని డ్రిప్ ద్వారా వదులుకుంటాం మేడం. అది విల్ట్కి కానీ వేరుకులకు కానీ బాగా పనిచేస్తుంది మేడం. ఈ కంకర తెగులు అనేది దానికి మేము Z78 స్టెప్లోసైకిల్ లేదంటే కొసైడ్ కానీ సిఓసి కానీ దానికి స్ప్రే చేస్తాం మేడం. బంక తెగులుకి మామూలుగా బోర్డో 1% వాడుతూ ఉంటాం మేడం. కత్తిరింపుల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి అవి. కత్తిరింపులు టైంలో అప్పుడు మేము ఈ బోర్డో చేస్తాం మేడం 1%. అలాగే మొక్కలకి మొదలు నుంచి 2 అడుగులు కొమ్మలు బ్రాంచ్లు ఉండే వరకు సిఓసిను, మార్సెల్లు, జాజు, వేప నూనె ఇవి కలుపుకొని మొదలకి పూస్తాం మేడం. దాని ద్వారా కూడా ఈ బంక తెగులు కంట్రోల్లో ఉంటాయి మేడం. బత్తాయి పంటలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన పురుగు తెగులు, వాటి నివారణ గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.